వెల్కమ్ టు తొలి వెలుగు. సైలెంట్ అండ్ సిన్సియర్ వర్కర్, గాంధీయవాది, పక్షపాతం లేకుండా పనిచేస్తారు అనే పేరున్న వ్యక్తి, కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ దూత మీనాక్షి నటరాజన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆమె రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జు, కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇదొక చిన్న అఫిడవిట్ తప్పిదమా లేక రాజకీయ కుట్ర? అసలు తెలంగాణలో ఉన్న కేసు ఏమిటి? బీజేపీ ఎందుకు అభ్యంతరం చెప్పింది? కాంగ్రెస్ ఎందుకు ప్రజాస్వామ్య హత్య అంటోంది? ఇక రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలిందా? ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ను అభ్యర్థిగా నిలబెట్టింది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పరిశీలన సమయంలో బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్లో తెలంగాణలో ఉన్న ఒక కోర్టు కేసు వివరాల్ని వెల్లడించలేదంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన మధ్యప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ను తిరస్కరించారు. అసలు కేసు ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఒక కోర్టు కేసులో మీనాక్షి నటరాజన్కు సమాన్లు మాత్రమే వచ్చాయి. నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి తనను లైంగికంగా వేధించాడని, చంపుతానని బెదిరించాడని ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తార్నాకకు చెందిన ఏ శ్రీలత అనేటువంటి మహిళ 2025 ఆగస్టు 28న హైదరాబాద్ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసింది. తనను వేధించిన శివకుమార్ రెడ్డిపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించింది. ఇక పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి నిరాకరించిన మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి, ఇక డిసిసి అధ్యక్షుడు కె ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చిట్టం అభిజయ్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. తనకు 10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలంటూ ఆమె పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. అయితే బాధిత మహిళ కోర్టుకు చెప్పిన వివరాల ప్రకారం శివకుమార్ రెడ్డిపై 2022లో పంజాగుట్టలో, 2023లో బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. అతనిని అరెస్టు చేయాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసింది. దీంతో అప్పట్లో శివకుమార్ రెడ్డి నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత అతనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దలకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన సైతం రాలేదు. చివరకు ఈ విషయాన్ని ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా శివకుమార్ రెడ్డిని తాము ఎప్పుడో పార్టీ నుండి సస్పెండ్ చేశామని ఆమె చెప్పారు. అయితే దానికి సంబంధించిన ఆర్డర్ పేపర్స్ ఇవ్వమని అడిగితే మీనాక్షి స్పందించలేదు. అంతేకాదు, కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్గా నియమించిందని బాధితురాలు ఆరోపించింది. ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో కలిసి ఆయన ఒకే వేదికపై కూర్చున్నారని ఆ మహిళ ఆరోపించింది. ఇక మీనాక్షి నటరాజన్ కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ బాధితులు చూసినటువంటి దీపాదాస్ మున్షి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లాలంటూ బాధితురాలు శ్రీలత చెప్పింది. అప్పట్లో దీపాదాస్ మున్షి సదరు నాయకులను గాంధీ భవన్కు పిలిచి మాట్లాడారని, అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారని వివరించింది. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చి ఇప్పుడు మంత్రి అయిన వాకిటి శ్రీహరి కూడా తనకు న్యాయం చేయలేదంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కాబట్టి వీరిద్దరిపై చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని ఆమె తన పిటిషన్లో కోర్టును కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైదరాబాద్ కోర్టు మీనాక్షి నటరాజన్తో పాటు మిగిలిన నాయకులకు నోటీసులు జారీ చేసింది. అయితే తనపై ఇలాంటి ఒక కోర్టు కేసు ఉందనే విషయాన్ని మీనాక్షి నటరాజన్ తన రాజ్యసభ నామినేషన్ పత్రాల్లో రాయలేదు. దీనిపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్ను తిరస్కరించారు. అయితే ఈ కేసు గురించి కాంగ్రెస్ నేతలే తమకు సమాచారం ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, ఎవరిని ఎవరు తొక్కాలనుకుంటున్నారు, కాంగ్రెస్లో కోవట్లు ఎవరు అనే దానిపై ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై సిఈసిని కలిసి వివరణ ఇచ్చారు కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇది నోటీస్ మాత్రమేనని, అఫిడవిట్లో పొందుపరచాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.